చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత పోయిన సంవత్సరం కూడా వాగు వచ్చిన తర్వాత దానిపైన వచ్చిన బిడ్డ అంతా కూడా నీళ్ళకు కొట్టుకపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి నీళ్లకు పూర్తిగా చెక్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేసిండ్రో ఆ నిర్మాణానికి వాడినటువంటి కాంక్రీట్ ఏదైతే పోసిరో పూర్తిగా వాళ్ళంతా కూడా నీళ్ళలో కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే మేము ఆనాడు ఈ ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మిస్తున్నటువంటి సందర్భాలలో అప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ప్రశాంత్ రెడ్డి అప్పుడు మంత్రి ఇక్కడ ఏదైతే చెక్ డ్యాములు నిర్మాణం చేస్తున్నాము అనేటటువంటి మాట వచ్చినప్పుడు కూడా మేము అనేక సందర్భాలలో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం శాస్త్రీయంగా లేదు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మీరు ఎక్కడ కూడా డిజైన్ చేయలేదు, మొత్తం హైదరాబాద్ లో కూర్చుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ చేయడం వల్ల ఇది ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పేసి పలుమార్లు చెప్పినాం. దాన్ని ప్రత్యక్షంగా కూడా అనుభవించినాం కూడా. అక్కడ పచ్చలాడు కూడా చెక్ డ్యామ్ అయితేనేది, ఇటు మోతే అన్ని అక్లూరు కానీ ఈ సుంకెట కానీ ఇవన్నీ గ్రామాలలో ఈ చెక్ డ్యాములు అనాలోచితంగా నిర్మాణం చేయడంతో పక్కన ఉన్నటువంటి పొలాలు పంట భూములన్నీ కూడా నాశనం అనేటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఆ రోజు అనాలోచితంగా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా డిజైన్ చేయకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ చేయడంతో ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటి కారణం కూడా ఆనాటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు దీనికి కారణం.